హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు సుచిత్ర సర్కిల్ నియర్ బై గాయత్రి నగర్ కాలనీలో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్తో ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా 600 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తామండి. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. అతి తక్కువ బడ్జెట్లో మేము ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ మీకు మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి 30 ఫీట్ రోడ్ మరొకసారి చూపిస్తున్నామండి. అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గేట్స్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్ ఇచ్చారు అండ్ అటువైపు చూసినట్లయితే ఎగ్జిట్ ఇచ్చారండి. 2 గేట్లు ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ 4 వైపులా వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నారండి. అండ్ అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ చూస్తున్నారు. అండ్ మరొకసారి మీకు బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి వీడియోలో. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి మన ఫ్లోర్కి సంబంధించినటువంటి ఫ్లాట్కి సంబంధించిన నెంబర్స్ వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ గమనించినట్లయితే ఇక్కడ ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారండి. అండ్ అటువైపు వచ్చేసి మనకి మధ్యలో లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అటువైపు కూడా మనకి పార్కింగ్ ఇచ్చారు. అది కూడా మీకు కవర్ చేస్తామండి వీడియోలో. సీసీటీవీ చూపిస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ మీరు వీడియోలో గమనించవచ్చు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బోర్ ఉందండి. ఇక్కడ మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. టోటల్గా 600 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈచ్ ప్లాట్కి మనకి 55 UDS రావడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం లిఫ్ట్ ఏరియా చూపిస్తాము అండ్ స్టేర్ కేస్ చూపించుకొని మనకి సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ కూడా వీడియోలో చూపించడం జరుగుతుందండి. లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను. 6 మెంబర్ కెపాసిటీ ఉన్నటువంటి లిఫ్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్లో భాగంగా వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా వచ్చేసి వాచ్మెన్ రూమ్ కూడా ఇక్కడ ఉందండి. ఆల్రెడీ వాచ్మెన్ కూడా ఉంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ మీటర్స్ కూడా మీరు చూస్తున్నారు జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా ముందర ఉన్న బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్ బాల్కనీ ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. మనం వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచి స్టాండర్డ్ క్వాలిటీ డోర్ వాడడం జరిగింది అన్నది. వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ హాల్ చూసినట్లయితే మనకి చాలా స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి 2 విండోస్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి UPVC విండోస్ విత్ గ్రిల్తో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కిచెన్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ లోకి రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి డోర్ చూస్తున్నారు. మంచి క్వాలిటీ స్టాండర్డ్ డోర్ వాడడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా చాలా పెద్ద సైజు ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ స్పేసియస్ షెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా అండ్ వాస్తు ప్రకారం మనకు ఒక విండో ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి UPVC విండో అండ్ విత్ స్లైడ్ విండో డోర్స్ తోటి రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి స్పేసెస్ ఇచ్చారు అండ్ వాష్రూమ్ లో వాడినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ అనేది చాలా క్వాలిటీ మెటీరియల్ అండి. అండ్ ఇక్కడ వాడినటువంటి డోర్ కూడా చాలా క్వాలిటీ డోర్ అండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కిచెన్ ఏరియా చూపిస్తామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిచెన్ ఏరియా కంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ చూస్తున్నారు. మీరు ఇక్కడ వీడియోలో క్లియర్ గా గమనించవచ్చు వాష్ బేసిన్ పాయింట్. అండ్ అదే విధంగా వచ్చేసి హాల్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూస్తున్నారండి. వాష్రూమ్లో వచ్చేసి మనకి 7 to 8 ఫీట్ వరకు టైల్స్ ఇచ్చారు. వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి. మంచి క్వాలిటీ టైల్స్ వాడడం జరిగింది అండ్ క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాడినటువంటి ఆ డోర్ చూస్తున్నారండి. ఎంత మంచి క్వాలిటీ డోర్ వాడడం జరిగింది అనేది మీరు చూస్తున్నారు. అండ్ అదేవిధంగా వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ చూపించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారండి. మంచిగా స్పేసియస్గా ఉండే విధంగా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే ఒక విండో ఇవ్వడం జరిగిందండి. UPVC విండో విత్ గ్రిల్ తోటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఈస్ట్ వైపు అవుతుందండి. ఇక్కడ మనకి సిట్అవుట్ ఏరియా కింద లేదంటే బాల్కనీ ఏరియా కింద వాడుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ నుంచి బయటికి రావడానికి కూడా ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారండి.
ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూపిస్తున్నానండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా సఫిషియెంట్ గా స్పేసియస్ గా ఉన్నటువంటి కిచెన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్ షేప్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూస్తున్నారు. అండ్ వాల్ కి వచ్చేసి టైల్స్ ఇవ్వడం జరిగింది, ఒక సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి ఒక విండో ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మీకు వాటర్ కనెక్షన్ చూస్తున్నారు అండ్ వాటర్ సింక్ చూస్తున్నారండి. అండ్ కిచెన్ దగ్గరలో ఉన్నటువంటి పూజా రూమ్ చూస్తున్నారండి. పూజా రూమ్ అనేది మనకి స్పేసెస్ గా చాలా పెద్ద సైజ్ పూజా రూమ్ రావడం జరిగింది. సో నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా చూపిస్తున్నాము. స్పెషల్గా ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ఏరియా అండి. వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ ఇది. ఇది వచ్చేసి గాయత్రి నగర్ అని చెప్పేసి కాలనీ పేరండి. ఇది సుచిత్ర సర్కిల్కి నియర్ బై ఉంటుంది. ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. టోటల్గా 600 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండలోన్ అపార్ట్మెంటు. ఇక్కడ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ రావడం జరిగింది. మనకి యూడిఎస్ చూసుకున్నట్లయితే 55 గజాలు 55 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ రావడం జరుగుతుంది. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 70 lakhs చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ నెగోషియబుల్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి ప్రాపర్టీ ఓనర్ యొక్క నెంబర్ మేము స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్రెడీ డెవలప్ అయినటువంటి కాలనీ దగ్గరలో చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్గా హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ ఇక్కడ వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ కాబట్టి సో ఈ ప్రైజింగ్ అనేది చాలా రీజనబుల్గా ఉందండి. ఎవరైతే ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో చూస్తున్నారో 1220 ఎస్ఎఫ్టీ మంచి ప్రైస్ అని చెప్పవచ్చు అండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి మంజీరా వాటర్ రావడం జరిగింది, సో ఎలక్ట్రిసిటీ రావడం జరిగింది. అన్ని విధాలుగా ఇక్కడ ఆల్రెడీ ఉంటున్నారు, పబ్లిక్ అనేది ఇక్కడ లివింగ్ ఉంటున్నారు కాబట్టి మంచి అపార్ట్మెంట్లో మీకు మంచి సైజు ఉన్నటువంటి ఫ్లాట్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. సో ఓనర్ దగ్గర కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ప్లాట్ అనేది మీరు పర్చేజ్ చేయవచ్చు. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.